అందరికీ నమస్తే అండి. పాపం వంగా గీత గారికి వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు. ఇందాక ఎర్ర కండువా అని చూసి భయపడింది. అబ్బాయి కుదరతో నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, మెల్ల ఎర్ర కండువా తీసేయాలి, లేదంటే మా వాళ్ళందరికీ కూడా వైసీపీ కండువాలు వేయిస్తాను ఇక్కడ అని చెప్పేసి అడావిడి చేసింది. అదే వంగా గీత ఇప్పుడు డైరెక్ట్గా పోలింగ్ బూత్లోనే ప్రచారం చేసేస్తుంది. ఆవిడ దండం పెట్టుకుంటా నడుచుకుంటూ వెళ్ళి అమ్మ మర్చిపోద్దు మనకే ఓటు వేయాలి. ప్రజలంత పిచ్చోళ్ళు కాదుగా, ఒకరు ఊరుకుంటారు, ఇద్దరు ఊరుకుంటారు, అందరూ ఊరుకోరుగా. వంగా గీతకి అక్కడ ఉన్న పెద్ద ఆయన చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు, మామూలుగా చెప్పలా. ఒకసారి వంగా గీత గారు ఏమని ప్రచారం చేశారు, ఆయనకు ఆ పెద్ద ఆయన ఏమని రియాక్ట్ అయ్యాడో ఒకసారి వినిపిస్తాను చూడండి. సైలెంట్గా నమస్తే మర్చిపోమాకండి అనుకుంటే వెళ్ళిపోతుంది. చెప్పకూడదు మీరు నమస్కారం మర్చిపోకండి అమ్మా అని చెప్తున్నారు. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే వెళ్ళాలి. ఆ దెబ్బతో ఇంకా పోలింగ్ బూత్ నుంచి బయటికి పారిపోయింది వంగా గీత. కాదు వంగా గీత గారు మనమేమో పైకి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం, ఉపన్యాసాలు ఇస్తాం. ఇందాక ఆ కుర్రోడేమో మెల్లో ఎర్రకండువా వేసుకుంటే అబ్బాయి కుదరదు, ఇంకా ఏమైనా ఉందా? ఇంకా డైరెక్ట్గా జనసేన కండువా అనేది ఎర్రకండువా కాదు, అది జనసేన పార్టీ కండువా అని చెప్పి ప్రచారం చేసి పెద్ద అడావడి చేసి ఆ అధికారి ఎవరైతే ఉన్నారో అతను బయటికి పంపించేదాకా మనం అక్కడి నుంచి ఊరుకోవాలా. ఇప్పుడు మనం ఎలాగా ఓడిపోతున్నాము, ఓటేస్తాను అనుకుని ఓటేసి డైరెక్ట్గా వెళ్ళి ఓటేస్తానికి వెళ్ళేటప్పుడు వెళ్ళి ఓటేసి వచ్చేయాలి. మర్చిపోమాకండి, నాకే ఓటేయండి, ఈసారి నాకు ఓటేయకపోతే నేను చచ్చిపోతాను, నేను ఎక్కడి నుంచే పంపించేయాలి నన్ను అందరూ కూడా, నాకు మీరు అందరూ పసుపు కుంకుమ బొట్లెట్టేసి పంపించేయాలి, నేను చచ్చిపోతా. ఇదొక ఏడుపు మనకి. ప్రజలు మిమ్మల్ని నమ్మారనుకోండి, మీకు ఓట్లు వేస్తారు. మీ మీద నమ్మకం లేదు, గెలిచినా సరే మా నియోజకవర్గానికి ఏమీ చేయరాయల్లో అనే అభిప్రాయం ఉందనుకోండి, మరి ఎన్ని గింజుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఎవ్వరూ మనకు ఓట్లేరు. పిఠాపురంలో మీరు ప్రయత్నించి వేస్ట్. అక్కడ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి అని చెప్పి తెలిసిందో అప్పుడే వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురంలో కనబడదో అని ఫిక్స్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అంత పెచ్చోడు కాదు. ఏరి కోరి మిమ్మల్ని అక్కడ ఎందుకు పెట్టాను అనుకుంటున్నావు? ఇంకెవరు లేరా? మిమ్మల్ని బలి చేస్తున్నారు అంతే. రాజకీయంగా మిమ్మల్ని వాడుకొని, వాళ్ళ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని బలి చేస్తున్నారు. మీకు అది అర్థం కావట్లా. అది అర్థం కాకుండా జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుల్లాగా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ నా వెనకాతలో ఉంటారని చెప్పేసి నా ఫీలింగ్ తోటి మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నారు. నిజంగా నిన్నమోన్నటి దాకా మీ పైన ఒక మంచి అభిప్రాయం ఉండేది అందరికీ కూడా, జన సైనికుల్లో కూడా. పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యర్థి అయినా అంటే రాజకీయంగా అయినా సరే ఏ ఒక్క జన సైనికుడు కానీ జనసేన నాయకులు కానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా మిమ్మల్ని కించపరుస్తానో లేదంటే మిమ్మల్ని అవమానపరచో ఒక్క మాట మాట్లాడాల. చాలా హుందాగా సరే ఒక ఇంటి ఆడపడుచుకొని మిమ్మల్ని గౌరవించారు. ఎప్పుడైతే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసుకొని నా పుట్టుకుని అవమానిస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు అని చెప్పేసి అని అంతమంది ప్రజలు చూస్తుండగా బేర నీడిచేసి నేను ఇక్కడి నుంచే చచ్చిపోతాను, నన్ను ఇక్కడి నుంచే పంపించేయాలి, నా పుట్టుకుని అవమానిస్తున్నారని ఎప్పుడైతే మనం దిగజారిపోయి చిల్లర వ్యాఖ్యలు చేసామో ఆ రోజే మన పతనం స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో నిన్ను ట్రోల్ చేశారు, జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేశారు. ఒక పక్క నువ్వు బాధపడుతున్నావు, అంత బాధపడుతుంటే జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి నవ్వుతూ ఉన్నాడు. నవ్వటమే కాకుండా ఇటుపక్క జనం తక్కువ ఉన్నారు, ఇటుపక్క తిరిగి వేయడని చెప్పేసి అని నిన్ను మళ్ళీ ఇటుపక్కన తిరిగి ఆడమన్నాడు. ఒకసారి మీరు చూసుకుంటున్నారా లేదా అవన్నీ కూడా? మనం ఎర్రకండువా చూస్తే భయపడిపోతున్నాము. నేను అనకూడదు ఆ మాట. ఇవాళ మీరు కట్టుకున్న చీర కూడా ఇరుపే, అంటే నేను జగన్మోహన్ రెడ్డిలాగా దిగజారిపోను అనకూడదు కాబట్టి అంటున్నాను. నేను ప్రతిదీ కూడా మనం ముఖమానికి రంగు పుల్ల వేసుకొని చూడకూడదు. ఆ ఎర్ర కండువ అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ కండువాని, అంటే నిబంధనలు నియమాలు అవతల వ్యక్తులకే కాదు మనకు కూడా వర్తిస్తాయి. మనం కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రూల్స్ పాటించాలి. మనం అక్కడికి వెళ్ళి కూడా ఓట్లు అడుక్కోకూడదు, అక్కడికి వెళ్ళి కూడా ప్రచారం చేయకూడదు. మనం సైలెంట్గా వెళ్ళామా, మన ఓటు అక్కడ ఉందా, ఆ బూత్లో ఉందా, వెళ్ళామా, ఓటేసామా, బయటకు వచ్చామా అంతే. అభివాదం చేయడం తప్పలేదు. నువ్వు నమస్కారం పెట్టుకుంటావో, కాళ్ళకి దండం పెట్టుకుంటావో అది తప్పు కాదు.
నమస్కారం పెడుతూనే మర్చిపోమాకనమ్మా, నాకే ఓటేయనమ్మా, నేనే గెలవాలమ్మా, ఈసారి నేను గెలవకపోతే నన్ను పాడెక్కించేస్తారమ్మా, నేను చచ్చిపోతానమ్మా, ఈ విధమైన ప్రచారాలు మనం చేయకూడదు. అక్కడ ఎంతమంది ఉన్నా ఆ పెద్దని సింపుల్గా ఏమన్నాడు చూసావు కదా, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేకి వెళ్ళాలండి మీరు, మర్చిపోకుండా వెళ్ళాలి, మర్చిపోకూడదు, ఓటేయాలి అని అడగడం ఏంటి? ఎమ్మెల్యే అయితే ఎవడ గొప్ప? ఇది పోలింగ్ బూతు. ఏమైంది? మన పరువు పోయింది కదా, మొన్నే పరువు పోయింది, ఇవాళ ఆకాశతో ఉన్న పరువు కూడా పోయింది కదా. సో మనం ఎన్ని గింజుకున్నా మనం పిఠాపురంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. అనవసరమైన ప్రయత్నాలు చేయమాకండి, అనవసరంగా ఉన్న పరువు తీసుకోమాకండి. నేను జన సైనికుని గడగలాడించేసాను, మళ్ళీ సోషల్ మీడియాలో మీ ట్రోల్స్ ఎక్కువ. ఒక పక్క మనం భయపడిపోయాం, ఆ విషయం క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని ఎలా కన్వర్ట్ చేసి ఎలా కవర్ చేశారంటే, మీ దెబ్బకంట జన సైనికుడు భయపడిపోయాడంట, భయపడిపోయి పారిపోయాడట. ఏంటి వెనకడికో సామెత ఉంది, ఎర్రచీర కట్టుకున్న ఆవిడల్లా ఆయుధం చెప్పేసి అని. అలాగా మెల్ల ఎర్రకండు ఒక కనబడితే సరిపోతే మనం ఒక పక్కన భయపడిపోతూ ఉంటాము, ఒక పక్కన అరిచేసినట్టు అరిచేస్తూ ఉంటాము. అవకాశం అన్నమాట. కానీ అడావిడి మాత్రం బాగా చేస్తున్నారు. పిఠాపురంలో మీ అడావిడి మాత్రం బాగుంది, ఏమీ లేకపోయినా అడావిడి మాత్రం బాగుంది. చూస్తూనే ఉన్నారుగా ఒక పక్కన పిఠాపురం ప్రజలు ఎవరి వైపు ఉన్నారో, ఎవరికి ఓటేస్తున్నారో. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఆ విధమైన వ్యతిరేకత. పిఠాపురంలో మీపై వ్యతిరేకత మీరు మొదటిసారి చూస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. గతంలో ఎప్పుడు ఉండకపోవచ్చు. మీరు ఆదాయంతో నిన్నమొన్నటిదాకా ఖచ్చితంగా నేనే గెలుస్తాను అంటే చదువుకోని చెప్పి చదువుకోలేదని చెప్పి నేను అన్నా. కానీ మీకు మైనస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున పోటీ చేయడం. మీకు మొన్న సభ మీరు ప్లస్ అనుకుంటున్నారేమో, కానీ మొన్న పిఠాపురంలో జరిగిన సభ ఏదైతే ఉందో మీ ఓటమి పక్క, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు మీకు భారీ ఓటమిని మూట కట్టినాయి. ఆ విషయం మీరు గ్రహించుకున్నారో లేదో నాకైతే తెలియదు. మామూలు ఓటమి కాదు, అది భారీ ఓటమి. ఎందుకంటున్నానంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎవరో కూడా వ్యక్తిగత విమర్శలకి ఇది ఎక్కువ స్కోప్ ఎవరు, ఎక్కువ విలువ ఎవరు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలో కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుతాడు. ఇలాంటి వ్యాఖ్యలు పిఠాపురంలో నీ పైన వ్యతిరేకతను పెంచేయి తప్పితే తగ్గించలా. ఇవాళ నీ ఓటమికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఎవ్వరూ కాదు. నువ్వు ఇంత ఘోరంగా ఓడిపోబోతున్నావు అంటే ఓటమి పక్క. గతంలో సరే మెజారిటీ అటు ఇటు ఉండేది, ఓడిపోయినా సరే గౌరవప్రదమైన ఓట్లు పడ్డారా, కనీసం పోటీ అన్నీ ఇచ్చిందని ఒక పేరు ఉండేది. కానీ వన్స్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి పిఠాపురంలో అడిగెట్టి ఎప్పుడైతే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో ఆ రోజు నీకు డిపాజిట్ అయినా వస్తాయో రావో అనే అనుమానం కలిగేసింది. ప్రతి ఒక్కరూ నీ మొఖాన ఊసారు, జగన్మోహన్ రెడ్డి మొఖాన ఊసారు. అంటే మైనస్ ఏంటంటే నిన్ను పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, దిగజారిపోయి మాట్లాడటం. ఒక్క ఛాన్స్కి వీళ్ళు ఎంతలా దిగజారిపోయి మాట్లాడుతున్నారా, వీళ్ళని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే ఇంకెంత దిగజారిపోయి మాట్లాడతారో. సో గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూసాము. మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడించండి, ఆర్కే గారిని మంత్రిని చేస్తా, దేవారలో పవన్ కళ్యాణ్ గారు ఓడించండి, గంధి శ్రీనివాస్ని మంత్రిని చేస్తా, అలాగే చిలకలూరుపేటలో ఆయన పేరు ఏదో ఉంది ఆయన్ని. ఇక్కడ చెప్పుకుంటే పోతే ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాగ్దానాలు ఇచ్చాడు, చేస్తాను నేను చేసాడా చేయలే. ఇప్పుడు మీకు కూడా మీరు గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పేసి అన్నారు. ఏమైపోద్ది డిప్యూటీ సీఎం అయితే? వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ మొక్కలు అంతకుమించి చేసేది ఏమీ లేదు. ఉన్నారా జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకో 4-5 ఉన్న డిప్యూటీ సీఎంలో, వాళ్ళ పేర్లు కూడా పూర్తిగా తెలియదు. పోనీ వాళ్ళ నియోజకవర్గాలు ఏమైనా బాగుపడిపోయినాయి అంటే అది కూడా లేదు. కాబట్టి వంగా గీతా గారికి చెప్పాల్సింది ఏంటంటే ఇంకా మీ ప్రయత్నాన్ని ఆపేయండి ఇక్కడితోటి. ఉన్న పరువు తీసుకోవడం తప్పితే దానివల్ల ఉపయోగం లేదు.